అన్న రాడు అన్నయ్య పెట్టుకున్నాడు నేను ఇక్కడ ఏదో రాశారు కదా 70 అదే పెట్టారు. ఐరనే వంచాలి కాదు, రాడ్డే పెట్టాలి ఏంటని అనాలి. అంటే మూవీ లైక్ రొట్టి పాటలేని రీమిక్స్ ఏం లేదు కానీ మూవీ అయితే బోరింగ్ మూవీ అన్న. స్టోరీ అయితే నాకు తెలిసి అది మనది అదే తొలి ప్రేమ ఉంది కదా వరుణ్ తేజ్ గారి, సెకండ్ హాఫ్ అయితే యాజ్ ఇట్ ఈస్ అలా దిగిపోయినట్టు ఉంటుంది. ఏంటో ఇదైతే పరశురామ్ గారి మూవీ అయితే కదా, నేను ఆయన గురించి వచ్చాను. ఫ్యామిలీకి అసలు ఎక్కదన్న. ఈయన ఎవరో అన్నట్టు విజయ్ దేవరకొండ గారు కూడా లాస్ట్లో క్లైమాక్స్లో కిస్ ఉంటుందంటే ఆ సినిమా ఓకే అన్నట్టుంది. నాకైతే లైగర్ ఇక్కడే చూశాను, ఖుషి ఇక్కడే చూశాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్. నా స్ట్రీక్ అయితే బద్దలు అవ్వలేదు, అతని స్ట్రీక్ బద్దలు అవ్వలేదు. కానీ మృణాల్ ఠాకూర్ గారికి అయితే పడింది ఫ్లాప్ పడినట్టు. మృణాల్ గారిది లైక్ ఆబ్వియస్లీ తెలిసింది, ఆయన తనైతే సెంటిమెంటల్లో చాలా చింపి పడేస్తుందని. బట్ సీరియల్ మూవీ అన్న ఇదైతే. ఇంక ఇంట్లో కూర్చొని ఆ 3 సీరియల్ ఉంటాయి కదా అవి చూసుకోవడం బెటర్. ఆ సినిమా అయితే చాలా పేలుగా ఉంది, అసలు ఏం లేదు. బీజిఎం గోపి సుందర్ గారు ఇట్స్ గుడ్, బాగుంది. కానీ బట్ మూవీ అయితే పేల్. అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉండదన్న సినిమా. ఇంకా కూర్చొని అలా చూసుకొని ఏదో చూసుకోవడానికి ఉంటుంది అంతే సినిమా అయితే. లేదు లేదు, బాగుంది, సూపర్ ఉంది మూవీ, సూపర్ ఉంది. అంటే ఐరనే వంచాలా ఏంటి? బాగుందన్న సినిమా, బాగుంది. పరశురామ్ బాగా చేశాడు, మ్యూజిక్ బాగుంది, మృణాల్ ఠాకూర్ కూడా బాగా చేసినారు, సూపర్ ఉంది, బాగుంది. చూడొచ్చు అన్న అంతే. కాకపోతే అతను లైన్గా ఫ్లాప్లు అవుతున్నాయి. అంటే అతనేమో ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు, బట్ స్టోరీస్ ఏమో సెలెక్ట్ చేయడం బాగాలేదు. అతను చెప్పింది నెక్స్ట్ సినిమాల్లో ఏదో ఒకటి కొడతాను అన్నాడు, కానీ ఇది కొడతాను లేదు. 200 కోట్లు కాదు, 20,000 వస్తుందేమో తెలియదు మొత్తానికి. బాగాలేదన్న మూవీ. అన్న బాగుందన్న, ఈనొద్దు ఇవన్నీ, సూపర్ ఉంది మూవీ అయితే. లైగర్ లేదు, ఏగర్ లేదు, ఈ మూవీతో కొడతాడు చూడండి. నేనైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయితే కాదు, మూవీ బాగుంది, వచ్చి చూడండి. పెట్టిన టికెట్ మనీకి అయితే వర్త్ నన్ను అడిగితే. ఆ పాత మూవీస్ మీద పోల్చుకుంటే ఇది చాలా బెటర్. కావంటే లైక్ చూసి మాట్లాడండి, ఏముంది మరి పడుకున్నారా లేదా నాకు వాళ్ళు నాకన్నా ముందు వచ్చారు కదన్నా. నేను ఇప్పుడు లాస్ట్ వరకు చూసి వచ్చింది నేనే కదా. వాళ్ళు లాగ్ ఏం లేదు. ఇప్పుడు లాగ్ అంటే ఇప్పుడు ఫాస్ట్ అంటే ఇప్పుడు జస్ట్ 2.5 hours. ఇప్పుడు డీజేటీల్లో ఉంది, తొందరగా అయిపోయింది ఏమన్నారు, తొందరగా అయిపోయింది అన్నారు. ఇది కాస్త లాగ్ అంటే 2.5 hours కదా మూవీ. ఒక సీన్ అయితే లాగ్ అయితే ఏం లేదు. మూవీ అయితే బాగుంది, వచ్చి చూడండి అందరూ, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్తో కూడా మంచి చిల్ అయ్యే స్టఫ్ ఉంది. సో మ్యాట్నీకి వచ్చేయండి, మ్యాక్స్ మంచి ఎండలు కూడా కొడుతున్నాయి కదా. అందరికీ నచ్చే డైలాగ్ ఒకటి, ఐరనే వంచాలా ఏంటి. విజయ్ సేతుపతి యాక్టింగ్ బాగుంది, ఉన్నారు అతను బాగుంది, పర్వాలేదు ఉంది కానీ పర్వాలేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. మృణాల్ పెర్ఫార్మెన్సే బాగుంది బ్రో సినిమా మొత్తాన్ని. బీజిఎం బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది కానీ యూత్ మొత్తం కష్టమే, కానీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మంచి టైం పాస్ అవుతుంది మూవీ. మున్నల యాక్టింగ్ బాగుంది, బీజిఎం బాగుంది బ్రో. సాంగ్స్ అక్కడక్కడ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ స్టోరీ బాగా 163 minutes అవుతుంది. బాగుంది మూవీ, చూడొచ్చు.